Hi friends, welcome back to Kiran Studies for all competitive exams. Please friends, subscribe to our channel and share to your friends. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు మేము పెట్టిన అన్ని వీడియోస్ ఉంటాయి, అవి కూడా చూడండి. అండ్ ప్రీవియస్గా మనం చెప్పుకున్న టాపిక్ ఏంటి, డిస్కస్ చేసిన టాపిక్ ఆల్ఫాబెటికల్ సిరీస్ అనేది ఒక సిరీస్ ఇస్తాడు, దాంట్లో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఫైండ్ అవుట్ చేసి అండ్ మనకిచ్చిన బ్లాంక్లో లెటర్ అనేది ఏ లెటర్ అనేది వస్తుందో ఆ లెటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రీవియస్గా అవి చూసా, అది డిస్కస్ చేశాను. అండ్ ఈరోజు ఏంటంటే ఆల్ఫాబెటికల్లో రిపీటెడ్ సిరీస్ అంటే ఒక సిరీస్ అనేది అదే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీట్ అవుతుంది. అది ఎలా రిపీట్ అవుతుంది అనేది, ఎలా సాల్వ్ చేయాలనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఈ క్వశ్చన్స్ అనేవి మోస్ట్లీ ఎక్కువగా ఆర్ఆర్బీస్లో ఎస్ఎస్సి వాళ్ళలో ఇస్తుంటాడు. సో మనం ఇవి కన్ఫ్యూజ్ కాకుండా ఎలా సాల్వ్ చేయాలనేది మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ PQMNCD, దీని తర్వాత 2 బ్లాంక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ MNCDP, తర్వాత 2 బ్లాంక్స్, N-DPQM, తర్వాత ఒక బ్లాంక్ CD. అండ్ ఇది క్వశ్చన్ తెలుసు కదా. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ అనేవి మీకు కింద మీకు నెంబర్ 4 or 5 ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్స్ త్రూ కూడా మనం ఈ సమ్ చేయొచ్చు అన్నట్టు. ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ వైజ్ కూడా మనం చేయొచ్చు. ఆప్షన్స్ వైజ్ చేస్తే మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే 4 ఆప్షన్స్ ఇస్తే 4 ఆప్షన్స్ని మనం పెట్టుకొని చెక్ చేసి లాజిక్ చెక్ చేసి సరికి టైం వేస్ట్ అవుతుంది. సో ఎలా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్ PQMNCD, ఓకేనా. ఇక్కడ ఇది ఒక లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందో, ఈ సిరీస్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి దీంట్లోనే ఉంటుంది మనకు ఆన్సర్ అనేది. P తర్వాత Q వచ్చింది అంటే P తర్వాత Q, ఇక్కడ కూడా P తర్వాత Q. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏముంది, ఇక్కడ P తర్వాత Qని రావచ్చు కదా. ఇక్కడ P, ఇది ఎగ్జాక్ట్ అని చెప్తలేను, మనం ఇలా చేసి తర్వాత మనం ఆన్సర్ అనేది లాజిక్ అనేది వస్తుందా రాలేదా, ఆ సిరీస్ అనేది రిపీట్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసేయాలి. సో PQ తర్వాత Q తర్వాత M, ఇక్కడ Q తర్వాత M రాసుకుందాం. అండ్ నెక్స్ట్ M తర్వాత N యాస్టీస్ వచ్చింది కదా. N తర్వాత ఏముంది, ఇక్కడ N తర్వాత C ఉంది, N తర్వాత C, C తర్వాత D యాస్టీస్ ఉంది, మళ్ళీ D తర్వాత P వచ్చింది. ఓకే, PQ. ఓకే, నెక్స్ట్ M, నెక్స్ట్ M తర్వాత N కదా, M తర్వాత N, సో MNCD ఉంది. సో ఇక్కడ D తర్వాత ఇక్కడ ఏముంది, D తర్వాత ఇక్కడ P ఉంది కదా, ఇక్కడ P తర్వాత నెక్స్ట్ ఏంటి Q. సో మనకి ఇచ్చిన బ్లాంక్స్ అన్నీ మనకు ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు లాజిక్ ఏందో చూడండి, PQMNCD, ఓకే, ఇది ఒక పేరు అనుకున్నాం. PQMNCD, ఓకే, PQMNCD, ఓకే, PQMNCD అంటే మనకి తీసుకున్న లాజిక్ అనేది కరెక్టే కదా. ఈ సిరీస్ అనేది రిపీట్ అవుతుంది. PQMNCD అనేవి 6 అనేవి డివైడ్ అయినాయి. సో మన ఆన్సర్ ఏంటంటే PQQMCN, PQQMCN, ఇది మన ఆన్సర్. మనకి ఆప్షన్స్ ఇస్తారు, దాంట్లో సెలెక్ట్ చేసుకొని ఈ సిరీస్ అయితే మనకు వచ్చిన ఆన్సర్ అయితే ఎక్కడ ఉంటుందో అది మన ఆన్సర్ అన్నట్టు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ DB-A బ్లాంక్ BCAD, ఒక బ్లాంక్ CA, తర్వాత ఒక బ్లాంక్ B బ్లాంక్ E అన్నట్టు. అంటే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అండ్ చెప్పాను కదా, D తర్వాత B ఫాలో అయింది. ఇక్కడ ఇంకెక్కడైనా D తర్వాత B ఫాలో అయిందా అంటే ఇక్కడ Dకి ముందు మనం Bకి ముందు D పెట్టుకోవచ్చు కదా. ఇది నా గెస్ మాత్రమే, ఇది ఎగ్జాక్ట్ కాదు. మనం తర్వాత సిరీస్ వస్తుందా లేదా మనం చెక్ చేద్దాం. ఇక్కడ C తర్వాత A ఉంది, ఇక్కడ కూడా C తర్వాత A ఉంది, Cకి ముందు ఏముంది B ఉంది, B పెట్టుకున్నాం. ఇక్కడ B తర్వాత ఏముంది C ఉంది, C అంటే Bకి ముందు ఏముంది మళ్ళీ D కదా. సో మనకి ఇచ్చిన బ్లాంక్స్ అన్నీ ఏకి ముందు C కదా, ఇక్కడ ఏకి ముందు C. సో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూస్తే DBCA, ఓకే, DBCA, ఓకే, DBCA అని మనకన్నీ సిరీస్ అనేది రిపీట్ అవుతుంది. DBCA. సో ఇది అన్నట్టు లాజిక్ అనేది మనం తీసుకుంది కరెక్ట్. నెక్స్ట్ ఈ లెటర్ అనేది ఫాలో అవుతుంది, CDBDC. ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయో అనేది మనం కౌంట్ చేసుకోవాలి. ఎన్ని ఉన్నాయి, 4, 8, 12, 16 కదా. 16 అంటే మనం
16 అంటే మనం 8 ఇంటూ 2 రాసుకోవచ్చు, 2 ఇంటూ 8 రాసుకోవచ్చు, 4 ఇంటూ 4 రాసుకోవచ్చు. మోస్ట్లీ 16కి మనం 4 కాంబినేషనే వస్తుండొచ్చు. సో మనం 4 అని డివిజన్ చేసుకొని చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ DBA ఉంది. సో ఇంకా రిమైనింగ్ లేని లెటర్ C కాబట్టి నెక్స్ట్ అక్కడ కూడా సేమ్ నెక్స్ట్ లెటర్ కూడా BCA ఉంది. ఇంకా రిమైనింగ్ లేని లెటర్ ఏంటి D. సో అలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఆప్షన్స్ త్రూ కూడా చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ సిరీస్ ఇది ఆప్షన్స్లో ఇస్తాడు కదా, దీన్ని పెట్టుకొని మనం చెక్ చేసుకోవచ్చు ఎక్కడైతే సిరీస్ అనేది రిపీట్ అవుతుందో అది మన ఆన్సర్. సో అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే AB-CC బ్లాంక్ DD 2 బ్లాంక్స్ E తర్వాత ఇంకో బ్లాంక్ F. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ 2 Cలు ఇచ్చాడు, ఇక్కడ 2 Dలు ఇచ్చాడు, ఇక్కడ 4 టైమ్స్ E రిపీట్ అయింది, 4 టైమ్స్ E వచ్చింది, ఇక్కడ ఒక F వచ్చింది. ఇక్కడ A అనేది ఒకటేసారి వచ్చింది, B అనేది మనకు తెలియదు ఎన్నిసార్లు వచ్చింది అనేది. సో మనం ఏం చేద్దామంటే ఇలాంటి మోడల్స్ ఒక లెటర్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూసుకోండి. ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయింది అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలంటే మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మన ఆల్ఫాబెట్ నెంబరింగ్ ఏంటో మనకి తెలిసి ఉండాలి. A అంటే 1, B అంటే 2, C అంటే 3, ఇది తెలుసు కదా అందరికీ. సో ఆ నెంబరింగ్ ప్రకారం ఆ ఆల్ఫాబెట్ నెంబర్ అనేది దాని నెంబర్ ఏదైతే ఉందో ఆ లెటర్ అనేది అన్నిసార్లు రిపీట్ అవుతుంది అన్నట్టు. A అనేది 1 కదా, A అనేది 1 అయితే అది ఒకటేసారి రిపీట్ అవుతుంది. B అనేది 2 కాబట్టి B అనేది 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి, నెక్స్ట్ C అనేది 3 కాబట్టి ఇది 3 టైమ్స్ రిపీట్ అవ్వాలి. D అనేది 4 అయితే D అనేది 4 టైమ్స్ రిపీట్ అవ్వాలి. E అనేది 5 మనకి 5 ఆల్ఫాబెటికల్ సిరీస్లో E అనేది 5 అయితే ఇక్కడ కూడా E వస్తుంది. F అనేది 6, అది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. కాకపోతే మనకి F వరకే ఇచ్చాడు కాబట్టి ఇంకా రిమైనింగ్ సిరీస్ అనేది మనం రాసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు. మనకి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటి? BCDDE అన్నట్టు. BCDDE అనేది ఆన్సర్, BCDDE. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి. MMMN తర్వాత ఒక బ్లాంక్ ఇచ్చాడు, తర్వాత 2 M's ఇచ్చాడు, అండ్ అగైన్ ఒక బ్లాంక్, తర్వాత NMN తర్వాత బ్లాంక్, తర్వాత M, తర్వాత ఇంకో బ్లాంక్. అంటే దీన్ని బట్టి మేము ఏమర్థమైంది, ఇక్కడ M అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ N అనేది 1 టైం వచ్చింది, ఇక్కడ మళ్ళీ అగైన్ M అనేది డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ కూడా డిక్రీజ్ అయింది చూడండి 2 టైమ్స్. N అనేది ఇక్కడ 1 టైం ఉంది, ఇక్కడ 2 టైమ్స్ ఉంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, మనకి ఇలాంటి సిరీస్, ఇలాంటి టైప్ ఆఫ్ ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చినప్పుడు, ఇంకొక లెటర్ దీనికి అటాచ్డ్ ఇచ్చినప్పుడు మనం ఒక నెంబర్ని ఇంక్రీజ్ అవుతున్నట్టు, ఇంకో నెంబర్ని డిక్రీజ్ అవుతున్నట్టు తీసుకోండి. ఇక్కడ M అనేది ఫస్ట్ ఎక్కువ టైమ్స్ ఉంది కాబట్టి Mని గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతున్నట్టు తీసుకోండి. అంటే ఇక్కడ 4 M's వచ్చినప్పుడు నెక్స్ట్ అనేది 3 M's లాగా తీసుకోండి. 3 టైమ్స్ M, ఇక్కడ 4 టైమ్స్, ఇక్కడికి వచ్చేసరికి ఇంకోసారి డిక్రీజ్ అవుతుంది. అంటే M అనేది 3 టైమ్స్ అన్నట్టు తీసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే N అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు తీసుకుందాం. ఇక్కడ 1 సింగిల్ టైమే ఉంది కాబట్టి ఇక్కడ అనేది 2 టైమ్స్ అవుతున్నట్టు తీసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ M అనేది 3 టైమ్స్ నుంచి 2 టైమ్స్కి, N అనేది 2 టైమ్స్ నుంచి 3 టైమ్స్ అవ్వాలి. N అనేది ఇక్కడ కూడా N రావాలి. నెక్స్ట్ ఏంటి, M అనేది సింగిల్ టైం, N అనేది ఎంత 3 కాబట్టి నెక్స్ట్ అనేది 4 రావాలి. అంటే ఒకటే బ్లాంక్ ఇచ్చింది కాబట్టి మనం ఒకటే N రాసుకున్నాం. ఇంకా రిమైనింగ్ మనం యాడ్ చేయాలి. లేవు కాబట్టి మనం ఇక్కడ వరకే స్టాప్ చేయాలి. సో దీన్ని బట్టి మనం ఏమర్థమైంది, M అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం, M అనేది డిక్రీజ్ చేస్తున్నాం, N అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇలా అనేది సిరీస్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అన్నట్టు మొత్తం. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే MNNN, ఇది ఆన్సర్. మనకి ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి మనం ఇది చూసి మనం ఆన్సర్ అనేది పెట్టాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. P బ్లాంక్ RS, ఇంకో బ్లాంక్ QR, తర్వాత ఒక బ్లాంక్, తర్వాత PQR అని ఇచ్చి 2 బ్లాంక్స్ ఇచ్చాడు, Q ఇచ్చాడు. అండ్ ఈ క్వశ్చన్ చాలా సింపుల్, మీకు చూడగానే అర్థమైపోతుంది. ఇది ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. యాక్చువల్లీ
ఇక్కడ ఇంకో బ్లాంక్ ఉండాలి, సారీ. మీరు అలా డివిజన్ చేసుకోకపోయినా మీకు ఈజీగా వస్తుంది చూడండి. ఇక్కడ క్యూకి ముందు పీ ఉంది, సో పీ పెట్టుకుంటున్నా. క్యూ తర్వాత ఆర్ ఉంది, అంటే ఆర్కి బిఫోర్ క్యూ ఉంది, సో ఆర్కి బిఫోర్ పీకి బిఫోర్ క్యూ, క్యూ ఆర్కి బిఫోర్ క్యూ ఉంది, ఆర్కి బిఫోర్ క్యూ ఉంది. సో ఆర్ తర్వాత ఏముంది, ఆర్ తర్వాత ఎస్ అనేది ఉంది. ఆర్ తర్వాత ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ తర్వాత ఎస్ అని రాసుకోండి. ఇక్కడ కూడా ఆర్ తర్వాత ఎస్, పీకి బిఫోర్ క్యూ, ఇక్కడ నెక్స్ట్ ఆర్ ఎస్. సో అర్థమైంది కదా సిరీస్ అనేది, పీక్యూఆర్ఎస్ 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 పీక్యూఆర్ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పైన క్వశ్చన్ అర్థమైంది కదా, జస్ట్ సింపుల్ అండి. పీక్యూఆర్ఎస్ పీక్యూఆర్ఎస్ అనే సిరీస్ అనేది రిపీట్ అవుతూ ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్లాంక్ ఏఏబి తర్వాత ఒక బ్లాంక్ ఇచ్చాడు, సిఏఏఏ తర్వాత ఒక బ్లాంక్, తర్వాత బిబిబిసి తర్వాత బ్లాంక్, ఏఏఏ తర్వాత ఇంకో బ్లాంక్, తర్వాత 4 B's ఇచ్చాడు, బిబిబిబి అనేది ఇచ్చాడు అన్నట్టు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఒక సింగిల్ ఏ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏ 2 A's అయింది, ఒక బి అయింది, అంటే ఇక్కడ ఒక కొత్త లెటర్ అనేది యాడ్ అయింది. అండ్ ఇక్కడ 2 A's ఉన్నాయి, మళ్ళీ ఇక్కడ ఒక సి ఉంది మళ్ళీ మధ్యలో. అంటే దీన్ని ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ అనేది ఒక సింగిల్ లెటర్ ఉంటుంది, అండ్ ఫస్ట్ అనేది ఏ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఏబి అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ 2 A's బి ఉంది కాబట్టి ఫస్ట్ అనేది ఏబి అనేది ఉండొచ్చు, మనం గెస్ చేద్దాం, ఏబి అనేది ఉండొచ్చు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ అనేది ఏ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు, బి అనేది ఇంక్రీజ్ చేస్తున్నాడు అని మనం అజ్యూమ్ చేసుకుందాం. ఏ అనేది 2 times, బి అనేది 2 times, బి అనేది 2 times, బి అనేది 2 times చేస్తున్నాడు. సో సిరీస్ ఎలా ఫామ్ అవ్వచ్చు అంటే, ఏ 2 times, బి 2 times, అండ్ సి అనేది ఇంకొక ఎక్స్ట్రా కొత్త లెటర్ అనేది యాడ్ చేశాడని అనుకుందాం. సో నెక్స్ట్ ఏం చేద్దాం, ఏ అనేది 3 times చేశాడు అనుకుందాం, ఏ 3 times చేశాడు, బి 3 times చేశాడు, అండ్ సి అనేది మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి, సి అనేది 2 times రావాలి కదా, సి అనేది 2 times. అగైన్ ఇలానే వచ్చింది కదా మనకి సిరీస్ అనేది ఒకటి, ఏబి అనేది ఫస్ట్, తర్వాత ఏఏ బిబి, సి అనేది సెకండ్, తర్వాత ఏఏఏ బిబిబి సి, సి అనేది నెక్స్ట్, తర్వాత ఏ అనేది 4 times రావచ్చు, ఏ అనేది 4 times వచ్చిన తర్వాత బి అనేది 4 times, అండ్ సి అనేది 3 times. మనకి సి అనేది బ్లాంక్స్ ఇవ్వలేదు కాబట్టి మనకు సిరీస్ అనేది ఇంతవరకు మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏబి, ఇక్కడ ఏఏ బిబి సి, అండ్ ఇక్కడ ఏని ఇంక్రీజ్ చేస్తున్నాడు, బిని ఇంక్రీజ్ చేస్తున్నాడు, ఇంక్రీజ్ చేసి కొత్త లెటర్ అనేది యాడ్ చేశాడు ఇక్కడ ఫస్ట్ టైం, నెక్స్ట్ ఈ లెటర్ని కూడా ఇంక్రీజ్ చేశాడు. సో ఈ విధంగా మన ఆన్సర్ ఏంటి, బిఏసిఏ అన్నట్టు, ఇది ఆన్సర్. సో అర్థమైంది కదా. మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, డిడి తర్వాత ఒక బ్లాంక్ ఇచ్చాడు, సిసిబి తర్వాత బ్లాంక్, డి తర్వాత ఒక బ్లాంక్, సి తర్వాత ఇంకో బ్లాంక్, తర్వాత డిడిడి బ్లాంక్ సిబి. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. అండ్ ఈ క్వశ్చన్లో ఫస్ట్ ఒక ఇంట్ ఉంది, అంటే ఇక్కడ 3 D's ఇచ్చాడు. సో 3 D's అన్నట్టు మనం తీసుకొని అస్యూమ్ చేసుకుందాం. ఇది జస్ట్ 3 D's తీసుకున్న తర్వాత సిసిబి అని వచ్చిందని అనుకుందాం. సిసిబి ట్రిపుల్ డి అనేది ఒక పేర్, సిసిబి అనేది ఇంకొక సిరీస్. సో నెక్స్ట్ ఇది కూడా డిడి అని తీసుకోవచ్చు కదా, డిడి అని తీసుకుందాం. ఇది సిసిబి, డిడిడి సిసిబి, సింపుల్ కదా. మనకి ఇలా అర్థం కాకపోతే మీకు ఆప్షన్స్ ఉంటాయి కదా, కింద ఆప్షన్స్లో ఈ సిరీస్ ఇస్తాడు కదా, డెఫినెట్గా ఆ సిరీస్ పెట్టుకొని చూడండి, మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది మీకు. సో అది అంతే సింపుల్. మీకు ఇది ఇలా అర్థం కాకపోయింది అనుకో, కింద ఆప్షన్స్ మనకు 4-5 ఆప్షన్స్ ఇస్తాడు, అందులో మీకు బెస్ట్ అనిపించిన ఆప్షన్ పెట్టుకొని చూడండి. అలా కాకుండా కానీ మీకు ఇక్కడ లెటర్స్ ఎన్ని ఉన్నాయి, 3, 6, 9, 12, 15, 18 లెటర్స్ ఉన్నాయి. 18 లెటర్స్ని మనం 3-3గా డివైడ్ చేసుకోవచ్చు, 6-6గా డివైడ్ చేసుకోవచ్చు. అలా డివిజన్ చేసుకొని కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఏ విధంగానైనా, అండ్ ఎనీ టైప్ ఆఫ్. సో మీకు అర్థమైనాయి కదా క్వశ్చన్స్. ఈ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలి. రిపీటెడ్ సిరీస్ అనేది ఇంపార్టెంటే, అండ్ కొన్ని ఎగ్జామ్స్కి ఇస్తాడు, మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం, ఎక్కువ మంది ఆన్సర్ చేయరు ఈ క్వశ్చన్స్కి. సో ఈ విధంగా మీరు నేర్చుకుంటే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇది అండి మా వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ రావాలంటే మీరు గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.